రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని, మన భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న నియమాలను మనందరం పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి అమర్ నాయక్ అధ్యక్షతన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందల నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధికారులు, పోలీసులు కలిసి ఎస్బీకేపీ కళాశాల నుండి గడియార స్తంభ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓ అమర్ నాయక్ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు అధ్యక్షతన రహదారి భద్రతా ప్రచారాన్ని నిర్వహించారు. శ్రద్ధ వహించండి అంటూ నిర్వహించిన వాక్థాన్ ర్యాలీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్లు, పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు హాజరై ర్యాలీని కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ప్రజలకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి వాహనాలపై ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న కుటుంబం కోసం జాగ్రత్తగా గమ్యం చేరాలని, ఈ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని, రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సీటు బెల్ట్, హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని ఆర్డీఓ అమర్ నాయక్ తెలిపారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, రహదారి ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందిస్తుందని, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అందుకే నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని, వాహనం నడుపుతున్న వారు తనకై కుటుంబ సభ్యులు ఆధారపడిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, రామచంద్రరావు, సిఐ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైదిబాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ నరసింహులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీ వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రమాదాలు నివారించడానికి ప్రజల్లో ప్లస్ వాహనదారులకి అవగాహన సదస్సులు నిర్వహించమని, అంతకుముందు 1 వీకే పెట్టేవాళ్ళు, ఇప్పుడు 1 మంత్ చేయమన్నారు. ఎందుకంటే ప్రజల్లో అన్ని వర్గాల వారికి, అంటే ఆటో డ్రైవర్లకి సపరేట్గా, 2 వీలర్ డ్రైవర్లకి, లారీల వాళ్ళకి, బస్సులు, అలాగా ప్రతి కేటగిరీ వాళ్ళకి అవగాహన సదస్సు పెట్టి వాళ్ళని చైతన్యపరిచి ప్రమాదాలను నివారించడానికి కృషి చేస్తున్నారండి. అందులో భాగంగా మనం ఈరోజు మార్కాపురం పట్టణంలో వాక్థాన్ నిర్వహించాము. కాలేజీ స్టూడెంట్స్ తోటి దాదాపుగా అన్ని కాలేజీల వాళ్ళు ఇక్కడ వచ్చి సహకారం అందించారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు, మార్కాపురం ఎమ్మెల్యే గారు అయిన కందుల నారాయణరెడ్డి గారు ఈ జాతీయ ప్రమాదాలు నివారించడానికి ఎంతో కృషి చేయాలనేసి తమరందరికీ విన్నవించడం జరిగినది. ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇది ఒకళ్ళ బాధ్యత కాదు, ప్రతి ఒక్కరూ, ప్రతి పౌరుని బాధ్యతగా తీసుకొని ప్రమాదాలు నివారించాలని కోరుకుంటూ ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ప్రతిరోజు 1 మంత్ వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందండి. జిల్లా మొత్తము ప్లస్ రాష్ట్రం మొత్తము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నెల 16వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు నిర్వహించమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఈ యొక్క యాక్సిడెంట్ల పట్ల అవగాహన కల్పించాలని, యాక్సిడెంట్లను నివారించాలని ఈ భద్రతా మాసోత్సవాలను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కేవలం మన వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల, మానవ తప్పిదాల వల్లనే ఈ యాక్సిడెంట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మానవులు అనేవాళ్ళు ఈ యొక్క యాక్సిడెంట్ల విషయంలో కొంత శ్రద్ధ తీసుకొని ఎలా యాక్సిడెంట్లు నివారించుకోవాలి, ఎలా యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి అనే దాంట్లో కొంత అవగాహన కలిగిన ఏర్పరచుకుంటే సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే ఈ మాసోత్సవాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మాసోత్సవాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అవగాహన కల్పించేదానికి ముందుకొచ్చినటువంటి ప్రజానికానికి, అలాగే అధికారులకు, అలాగే పుర ప్రముఖులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మార్కాపురంలో కూడా ఇటీవల కాలంలో
వన్ వే ట్రాఫిక్ని చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కాపులో వన్ వే ట్రాఫిక్ చేపట్టిన తర్వాత చాలా వరకు ట్రాఫిక్ కంట్రోల్ కావటం, చాలా వరకు యాక్సిడెంట్లు అనేది జరగకపోవటం అనేది ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటా ఉంది. మా ప్రజలకు మేము మనసారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. కొద్దిగా అసౌకర్యమైనా కూడా ప్రజలు అసౌకర్యాన్ని మీరు బాధగా భావించకుండా, చింతించకుండా ఈ యొక్క యాక్సిడెంట్ల నివారణ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నటువంటి మా ప్రభుత్వాన్ని, మా నాయకుల్ని, మన ప్రభుత్వాన్ని అభినందించమని, మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీ అందరూ సహృదయంతో ఆశీర్వదించమని కోరుకుంటా ఉన్నాం.